హాయ్ అండి. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ మాగాయ ఉల్లిపాయ పచ్చడి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో మనకు కావాల్సినంత మాగాయను తీసుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్లో తీసుకున్న మాగాయని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె కొద్దిగా వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఈ పోపును చక్కగా మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి. పోపు ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు మీరు తినగలిగే కారాన్ని బట్టి వేసుకోండి. ఈ ఉల్లిపాయలు మరీ ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు పచ్చిగానే ఉండాలి. అందువల్ల ఉల్లిపాయలను 1 నిమిషం పాటు వేయించుకుంటే చాలు. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మాగాయని ఈ పోపులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన మాగాయ ఉల్లిపాయ పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ మాగాయ పచ్చడిని అన్నంతోనే కాకుండా టిఫిన్లతో కూడా సర్వ్ చేసుకోవచ్చు.